హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బటర్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా అయితే 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది ఇంట్లో కూడా చేసుకుంటారు పన్నీరు పాలతో. సో నేనైతే బయట నుంచి తెచ్చాను. సో మొత్తం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను దీంట్లో వేస్తున్నాను. ఇవి మెల్లగా మలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఒకే సైడ్ ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మెల్లమెల్లగా మలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా మలుపుతూ ఫ్రై చేస్తున్నాను. సో ఈ కలర్ వచ్చేసిందంటే సరిపోతుంది. ఇవి ఎక్కువ కుక్ అవుతే మళ్ళీ టేస్టీగా ఉండవు. నేనైతే తీసేస్తున్నాను. ఇవి తీసిన తర్వాత ఇదే ప్యాన్లోకి ఆయిల్ మొత్తం తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచేసి దీంట్లో కొద్దిగా ఇలాచి, లవంగ, యాలకులు, ఒక బగారా ఆకు, ఒక స్టార్ అనాస పువ్వు, సాజీరా వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇదైతే మరొక గిన్నెలోకి తీసి నేను సైడ్కి పెట్టేస్తాను. ఇవి తీసిన తర్వాత దీంట్లో ఒక 1 స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 10 కాజు, 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకే మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ని తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి దీంట్లోనే వేస్తున్నాను. ఒక 1 బిగ్ సైజులో ఉన్న టమాటాని తీసుకున్నాను. అవి కూడా దీంట్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఫ్రై చేస్తాను. ఈ మెల్లమెల్లగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాల్సి ఉంటుంది. చాలా మెత్తగా వచ్చేలా చూసుకోవాలి పేస్ట్ అయితే. అదే ప్యాన్ని పెట్టి నేను 1 స్పూన్ బటర్ని అయితే యాడ్ చేశాను. కరెక్ట్గా కరిగే వరకు చూసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో కరివేపాకును యాడ్ చేసిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ వంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసి ఇంతకుముందు పేస్ట్ ఏదైతే చేసి పెట్టామో ఆనియన్ పేస్ట్ అది మొత్తం దీంట్లో వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయితే పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇంతకుముందు పేస్ట్ చేసింది అయితే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని కూడా వేసి నేను దీంట్లో వేస్తున్నాను. దీంట్లోకి 1 స్పూన్ కారాన్ని, 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను కాబట్టి నేను 1 స్పూన్ వరకే కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీలో ఏదైతే వాటర్ కొద్దిగా ఉంచి పెట్టామో ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని మార్చుకుంటూ హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇది ఉడికించుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కరెక్ట్గా ఉడికిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే కరెక్ట్గా థిక్గా వచ్చేసింది గ్రేవీ కూడా. సో ఇప్పుడైతే పన్నీర్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకు కరెక్ట్గా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీంట్లోనే ఇప్పుడు 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంత ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలిపి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పన్నీర్ కర్రీ అయితే
కంప్లీట్ అయిపోయింది. మనకు ఆయిల్ కూడా కరెక్ట్గా పైకి వచ్చేసింది. సో ఈ విధంగా అయితే పన్నీర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో చేసుకోవచ్చు. ఇది రోటీలోకైనా బాగుంటుంది, బటర్ నాన్లోకైనా బాగుంటుంది, బిర్యానీ సైడ్ డిష్లోకైనా చాలా బాగుంటుంది. సో సింపుల్గా చేసుకోవడం అయితే ఈ వీడియోలో చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.